నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన ఛానల్లోని చికెన్ తొక్కు పచ్చడి తయారు చేశానండి. నార్మల్గా చికెన్ పికిలు నిల్వ పచ్చడి చేసుకుంటాం కదా, మరి ముద్దకి చికెన్ ముక్క రావాలని పిల్లలు అడుగుతూ ఉంటారన్నమాట. సో అందుకని ఈ చికెన్ తొక్కు పచ్చడి, అది తక్కువ చికెన్తోనే ఈ తొక్కు పచ్చడి చేసుకుంటే చివరి వరకు మనకి ప్రతి ముద్దలోకి పీసెస్ వస్తాయండి. అంత బాగుంటుంది, అంత ఫ్లేవరబుల్గా ఉంటుంది. దీనికోసం మనం చికెన్ తీసుకోవాలండి. చికెన్ బోన్లెస్ చికెన్ నేనైతే 350 గ్రాములు తీసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి చక్కగా మూత పెట్టి దగ్గరగా ఉడికించుకోవాలి. ఉడికిస్తే చికెన్లోంచి నీరు వస్తుంది. ఆ నీటితోటే ఈ చికెన్ మొత్తం ఉడికిపోద్దండి. ఇలా చికెన్ అంతా దగ్గరగా నీళ్ళతోటే ఉడికిపోతే మూత పెట్టి ఉడికించుకుంటే ఉడికిపోద్ది. చూసారా, ఇలా డ్రైగా చికెన్ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం చల్లారిపోయిన తర్వాత చికెన్ అంతటిని కూడా చక్కగా విప్పుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగ వేళ్ళతోటి చికెన్ని చిన్న చిన్న పీసులుగా విడదీసుకోవాలి. ఇలా చక్కగా చికెన్ అంతా విప్పేసుకుంటే ఇలా చికెన్ పచ్చడి పెట్టి చూడండి. మీరు మామూలుగా రెగ్యులర్గా చికెన్ బోన్లెస్ చికెన్ పెడతాం కదా, అలా కాకుండా ఇలా బోన్లెస్ చికెన్నే ఇలా తెచ్చుకొని బాయిల్ చేసి ఇలా పీసెస్గా సెపరేట్ చేసి ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకునే మెథడ్లో పెట్టి చూడండి. సూపర్గా ఉంటుందండి. ఇలా అంతా విప్పి పక్కన పెట్టుకుందాం. పికిల్ కోసం మసాలా చూడండి, 8 యాలకులండి, అలాగే లవంగాలు ఒక 8 తీసుకోవాలి. అలాగే దాక్షిణ చెక్క కాదు, అనాస పువ్వు 1, జాపత్రి 1, దాక్షిణ చెక్క ముక్క, అలాగే సోపు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూన్ అండి, మెంతులు 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూను, గసగసాలు 1 ఫుల్ స్పూన్ అండి, అదే 1/2 స్పూను. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను కదా, ఆ స్పూన్ అండి. ఇవన్నీ కూడా మనం మసాలాలు ముందు తీసుకొని వీటిని చిన్న కడాయిలో వేసుకొని మంట తక్కువలో పెట్టుకొని అన్నీ వేడి అవ్వాలి. ఎక్కువ మాడకూడదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారి అన్నీ పట్టుకుంటే వేడిగా ఉంటే సరిపోద్దండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి మరి మాడిపోకుండా ఎక్కువ వేగిపోకుండా ప్లేట్లోకి ఈ మసాలాలన్నీ తీసుకోవాలి. ఏమాత్రం కలర్ మారకూడదు చూసుకోండి. అలా మెంతులు కరెక్ట్గా వేగితే సరిపోతాయి. వాటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చికెన్ అంతా విప్పేసుకున్నాం కదండి, దానికి అదే ప్యాన్లోని పికిల్ పెట్టుకుందాం. దాంట్లోకి 100 ml వేరుశనగ నూనె వేసుకోండి. ఇప్పుడు 350 ml కదండి, 350 గ్రామ్స్ చికెన్ కదండి, 100 ml వేరుశనగ నూనె వేసుకొని మంటను మీడియంలో పెట్టుకొని చికెన్ బాగా వేయించుకోవాలి. ఈలోగా మనం మసాలా సామాన్లన్నీ చల్లారిపోయి కదా, పౌడర్ మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇదంతా చూడండి చక్కగా పైన గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట ఈ చికెన్ పీస్ మీదకి. అప్పుడు ఇది ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటుందండి. ఓకేనండి, ఇలాగ కరెక్ట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చింది చూసారా. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా తీసి మనం వేరే ప్లేట్లో పెట్టుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా కొట్టింది ఉంటే వేసుకోండి. ఒక 2.5 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకేనండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లోని మంచిగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోవాలి, గోల్డెన్ కలర్లోకి రావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. ఏ పికిల్కైనా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి. సో ఇక్కడ కరివేపాకు వేసుకోండి. కరివేపాకులో కూడా పచ్చిదనం పోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన దాంట్లో ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పొడి వేసుకోండి. అలాగే సాల్ట్ 2 స్పూన్లు వేసుకోండి. అలాగే కారము 2.5 స్పూన్లు పడుతుందండి. మనం తినే కారాన్ని బట్టి ఆవకాయ కారం వేసుకోండి. ఎక్కువ స్పైసీ ఉన్న కారం వద్దు, కొంచెం తక్కువగా ఉండే కారం, ఘాటు తక్కువగా ఉండే కారం వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఈ ముక్కలు పట్టుకునేటట్టు కలపండి. మీకు ఇప్పుడు చూస్తే నూనె కనిపించలేదు కదండి, ఇది చల్లారిపోయిన తర్వాత నూనె పైకి ఫ్లోట్ అవుతుంది. ఇలా అంతా కలిపిన తర్వాత బాగా చల్లారిపోయిన దాకా పక్కన ఉంచేయండి. ఈలోగా మనం బాగా చల్లారిపోయిన తర్వాత 5 నిమ్మకాయలు తీసుకోండి. 5 నిమ్మకాయలు కట్ చేసి జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ మనం ఆయిల్ ఎంత తీసుకున్నామో అందులో సగం వేసుకోవాలండి. 50 ml నిమ్మకాయ రసం అయితే సరిపోద్ది మనకి. నేను ఇవన్నీ నిమ్మకాయలు పిండి చూస్తే ఎక్కువ రసమే వచ్చిందని ఒక కాయ విడిచిపెట్టాను. టేస్ట్ చూసి సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చని. సో ఇప్పుడు చూసారండి, చల్లారిపోయిన తర్వాత నూనె ఎలా పైకి తేలిందో, అలా తేలిన తర్వాత
ఇప్పుడు చల్లారిపోయింది, కంప్లీట్గా చల్లారిపోవాలి. అప్పుడు ఈ రసం అందులో వేసుకోవాలి. రసం 50 ml ఉండాలండి. 100 ml వేరుశనగ నూనె వేసుకుంటే 50 ml నిమ్మకాయ రసం ఉండాలి. లేదు 4 నుంచి 5 కాయలు మన నిమ్మకాయలో ఉండే జ్యూస్ని బట్టి. ఇదంతా చక్కగా కలిపేసుకోండి. కలిపేసి ఓవర్ నైట్ ఉంచేయండి. ఉంచేసి మన్నాడు ఒక నైట్ వదిలేస్తే మన్నాడు ఇలాగా గాజు బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. సూపర్ డూపర్గా ఉంటుందండి. మీరు ప్రతి ముద్దలోకి మీకు చికెన్ పీసు తగులుతూ ఉంటుంది. తింటున్న కొద్దీ తినాలనిపించే ఈ చికెన్ తొక్కు పచ్చడి నేనైతే ఇలా చేస్తానండి. మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో? నచ్చిందండి? సో కొంచెం అన్నంలో కలుపుకోండి. కొంచెం అన్నం పెట్టుకున్న అన్నంలోకి కొంచెం పికిల్ వేసుకున్నా కూడా అన్నం మొత్తం కలిసిపోద్దండి. చాలా బాగుంటుంది. చెప్తూ ఉంటే నాకు నోరు నీరు వచ్చేస్తుంది. చూసారు కదా? మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ తొక్కు పచ్చడి వీడియో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ చికెన్ తెచ్చుకునేటప్పుడు కొంచెం చికెన్ తీసుకొని ఇలాగా క్వాంటిటీ ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.